పాత బస్తీ రక్షాపురంలో హైటెన్షన్, ఓ ఆలయంలో విగ్రహాల ధ్వంసం. బీజేపీ నేతలు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు నేడే. ఢిల్లీకి కేటీఆర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు. బెయిల్ వస్తుందన్న ఆశలో గులాబీ నేతలు. మళ్లీ రంగంలోకి హైడ్రా. చెరువుల కబ్జాపైనే ప్రధానంగా చర్యలు. ఈ రోజు మరిన్ని చోట్ల కూల్చివేతలు. మా విద్యా సంస్థలు కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కక్ష ఉంటే నన్ను కాల్చండి, నాపై దాడి చేయండి. 40,000 మందికి ఉచిత విద్య అందిస్తున్నామన్న అక్బరుద్దీన్. చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాలపై కొరడా. 225 G+1 భవనాలకు నోటీసులు. తక్షణం కూల్చేయాలని ఆదేశాలు. చెరువుల్ని చెరబట్టే వాళ్లను వదలబోమని సీఎం వార్నింగ్. పేదల జోలికొస్తే ఊరుకోబోమంటున్న బీజేపీ. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలన్న కామ్రేడ్స్. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. నిరుద్యోగ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి. త్వరలోనే మరో 35,000 ఉద్యోగాల భర్తీ. సివిల్స్ అభ్యర్థులకు చెక్కులందించిన రేవంత్. ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపులు లేవు. హైడ్రా పనితీరును ప్రజలు హర్షిస్తున్నారు. చెరువుల్ని సంరక్షిస్తామన్న మంత్రి పొన్నం. ఏలూరు కార్పొరేషన్ లో వైసీపీకి షాక్. పార్టీకి రాజీనామా చేసిన మేయర్ షేక్ నూర్జహాన్. నేడు టీడీపీలో చేరనున్న మేయర్ దంపతులు. మా ఊరి చెరువు కనిపించటం లేదు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేత ఫిర్యాదు. చెరువుని పూర్తిగా కబ్జా చేశారని ఆరోపణ. మేడ్చల్ జిల్లా వెంకటాపూర్ లో ఉద్రిక్తత. పల్లాకు చెందిన కాలేజ్ ముందు ఆందోళన. భూమిని కబ్జా చేశారని ఆరోపణ. కడపలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్. చెత్త తీసుకెళ్లి మేయర్ ఇంటి ముందు వేయాలన్న ఎమ్మెల్యే. అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న మేయర్. విహెచ్పి కృష్ణాష్టమి వేడుకల్లో శ్రీధర్ బాబు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారన్న మంత్రి. హిందువులపై కుట్రలు జరుగుతున్నాయన్న రాజాసింగ్. జూరాల నుంచి భారీగా అవుట్ ఫ్లో. శ్రీశైలం సాగర్కు పోటెత్తిన వరద. నిండుకుండలా కనిపిస్తున్న జలాశయాలు. కడప జిల్లాలో దారుణం. ప్రియుడితో కలిసి ఉండటం చూసి మందలించిన భర్త. గంగయ్యను చంపి ఘాట్లో పడేసిన భార్య సంధ్య. తూర్పుగోదావరిలో పుష్ప తరహాలో అక్రమ రవాణా. 820 కేజీల గంజాయి స్వాధీనం. ఒకరు అరెస్ట్, మరో 2 కోసం గాలింపు. జమ్మూ కశ్మీర్ లో కుదిరిన పొత్తు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ల మధ్య సర్దుబాటు. సిపిఎం, పాంథర్స్ పార్టీలకు చెరొక సీట్. కంగనాకు బీజేపీ అధిష్టానం వార్నింగ్. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశం. భవిష్యత్తులో అలా మాట్లాడొద్దని హెచ్చరికలు. గుజరాత్ లో భారీ వర్షాలు. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.